ఉప్మా కనుక ఇలా తాలింపు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. ఇది నా తప్పు కాదు, మా ఆయన తప్పు. తాలింపు వేపేసిన తర్వాత వచ్చి చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను. గోధుమ రవ్వ కొంచెం పెట్టి చాలు. పంచదార వేసుకొని తినేవాడు నేనా? పంచదార వేసుకొని నేను మామిడికాయ పచ్చడికి తగులుకున్నావా? ఇదేంటమ్మా ఉట్టి నూనె ఉంది ఇందులో, నూనె ఎక్కువ వేస్తావు చెప్పాగా మొన్న. ఏం కాదు, నీకు కామెంట్స్ కూడా పెట్టారు, నువ్వు చూడలేదా? నాకేం పెట్టారు? నూనె ఎక్కువే ఉండాలి మామిడికాయ పచ్చళ్ళు అని, లేదంటే పాడైపోద్ది. మరి ఎంత ఎక్కువ? నేను తీసుకున్నాలే ఇందులో కొంచెం. నూనె ఎందుకు తీసుకున్నావు? నాకు అలా తినడమే ఇష్టం. ఓకే, నువ్వైతే మామిడికాయ పచ్చడి వేసుకుని తినేస్తావా? ఈరోజు అయితే ఇది మన టిఫిన్. బాగుందా? మంచి ఫ్లేవర్. అంటే పిల్లలు అయితే లేరండి ఇవాళ, ఇంకా రాత్రి కోటమైంది కదా డాని వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడైతే ఉండిపోయారు. ఇంకా రేపు వస్తాంలే ఇంకా అని చెప్పి ఉండిపోయారు. ఇక మేము నైట్ అయితే వచ్చేసాము, 11:30 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా పిల్లలు లేరు కదా అని చెప్పి సంజయ్ అయితే ఇక ఇద్దరికే కదా అని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా అయితే వేసింది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇంకేంటైతే ఏం వండమంటావు కర్రీ? ఏదో ఒకటి ఉంది. పచ్చడి వేసుకోను నేను కూడా. ఇష్టం. ఉట్టిదే తినొచ్చామా, బాగానే ఉంది టేస్ట్. బాగుండిద్ది అన్నీ వేసాగా. ఇది ఫ్రంట్ క్యామ్ అండి, మళ్ళీ ఎడం చేత్తో తింటున్నారని అనొద్దు. బాగుంది. పచ్చడి కలుపుకున్నాం అనమాట. సూపర్ ఉందా పచ్చడి కలిపితే? చేత్తో తినాలిగా మరి పచ్చడి కలుపుకుంటే. కలిపేసావునా? అలా కలిపితే తినబుద్ధి అవుతుంది నాకు. ఎవరికి తినబుద్ధి అలా? ఎవరికి అలా తినబుద్ధి అవుతా? ఎందుకు తింటారు అందరూ. కొంచెం వేసుకుంటా. బాగుంది అంటున్నావు. మామిడికాయ ముక్క తీసుకున్నానా? వద్దు. ఎల్లుల్లిపాయ వచ్చినట్టుంది. ఎక్సలెంట్గా ఉందమ్మా. బాగా చెప్పాగా, బాగుందని. పంచదార వేసుకుందాం అనుకున్నా కానీ ఇవన్నీ వేసి చేసావు ఉప్మాలో, పంచదార వేసుకుంటే బాగుంది. కొత్తిమీర, అల్లం తురుము, కొత్తిమీర అవన్నీ వేసినప్పుడు చట్నీ కానీ ఇలా అసలు ఉత్తిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇంకా పంచదార వేసుకునేది విరమించుకుని. టిఫిన్ చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటావా? కోటం సోమవారం పెడదాంలే అంటుంది. సోమవారమా? వాళ్ళదే, హేమంత్ వాళ్ళదే. ముందే అనుకున్నాం కదా మనం. అదే బెటర్లే. ఎలాగో అందరం అక్కడే ఉంటాం కాబట్టి గుడివాడలో సోమవారం అయితే సరిపోద్ది. శనివారం మళ్ళీ ఎందుకు ఇబ్బంది, రిస్క్. అయిందా? అయిపోయింది ఇంకా పద. ఓకేనండి, ఇప్పుడైతే మనం బయలుదేరాం అన్నమాట. గుడివాడ వెళ్తున్నాం. అంటే
మనం సాయంత్రం వెళ్దాం మామూలుగా శనివారం సాయంత్రం ప్రేయర్కి అయితే. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ మన పార్వతి గారిది కోటం అయితే ఉందండి మధ్యాహ్నం ఇవాళ. అందుకని చెప్పి ఇంకా ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ లేట్ అయిపోయిందండి, 11 అవుతుంది. ప్రేయర్ 12కి స్టార్ట్ అయ్యిద్ది. గంటలో అయితే ఇప్పుడు మనం గుడివాడ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం 4 రోజులు ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? నువ్వు ముందు నుంచి ఉంటే నాకన్నా హైట్ కనబడుతున్నావు. వెనక నుంచి ఉన్నా హైట్ ఉంటాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదండి, మనది చెప్పామా? ఇప్పుడైతే మేము గుడివాడ వెళ్తున్నాం అండి. ఈ రోజు అయితే మన సంఘంలో ఉన్న పార్వతి గారిది ప్రేయర్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మేము ఇవాళ చూసుకొని రేపు ఫస్ట్ ఆదివారం అండి. ఫస్ట్ ఆదివారం చూసుకున్న తర్వాత ఇంక 3 days కూడా అక్కడే ఉంటాం. ఎందుకంటే బుధవారం 5వ తారీఖు మళ్ళీ అక్కడ ప్రేయర్ ఉండిద్దండి. ప్రేయర్ ఎందుకంటే ఇప్పుడు మనది కొంచెం వర్క్ ఇల్లు కట్టాం కదండి, అదంతా కంప్లీట్ అయిపోయే అంతా సేల్ అయిపోతే కనుక మేము ప్రేయర్ పెడతాము ఎప్పుడు కూడా ప్రతిసారి. అందులోనూ ఆ రోజు నా బర్త్డే, ఇంకా నా బర్త్డే కూడా వచ్చిందని చెప్పి ప్రేయర్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా ఆ రోజు 5వ తారీఖు జూన్ 5వ తారీఖు నా బర్త్డే అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఈ 3 రోజులు అయితే అక్కడే ఉంటామండి. ఉండి ఇంకా ప్రేయర్ ఇవాళ వీళ్ళ కోటం చూసుకొని మళ్ళీ 5వ తారీఖు అయితే మా కోటం ఉంది. ఆ కోటం కూడా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. దేవుని కృపను బట్టి మనకి చేసిన మేలును బట్టి దేవుని నామాన్ని అయితే మనం గణపరచాలని చెప్పి. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా చాలా ఎక్కువ టైం పట్టేసిద్ది. ఇదైతే ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. అందుకనే దేవుడు నామాన్ని బట్టి ఇక మనం ఆయన మహింపరచుకోవాలి కాబట్టి కొంచెం మంచిగా చేద్దాం గ్రాండ్గా అని చెప్పి అనుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఇంకా 3 రోజులు అక్కడే ఉంటామండి. ఇప్పుడైతే ఇక బయలుదేరాం. 10 అయిందా? చిన్నాబు లోడీ కూడా ఇస్తాడు లేరు. ఎవరికి ఇచ్చావు మరి? ఇచ్చి చెప్పావు. సరే అయితే పదండి. ఇంకా ఆమె నమ్మారు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి చూసాము, ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇప్పించాలి. చిన్న ఉద్యోగాలు ఇప్పించింది, పెద్దవి కూడా కాదు. వీళ్ళు తీసుకునేదేమో పెద్ద మొత్తం, అంటే చిన్న అమౌంట్ తీసుకున్న వాళ్ళకి చిన్న ఉద్యోగాలు ఇప్పించేసింది. వీళ్ళు నమ్మేశారు, అమ్మో ఏం బాగా మంచిగానే ఇప్పిస్తుందా, మాకు పెద్దది కూడా ఇప్పిస్తుంది అని నమ్మారంట. కానీ పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తారని పెద్ద అమౌంట్ తీసుకుంది, లక్షలు. వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు, ఇక మొత్తం పోగేసుకొని వస్తుంది. ఇంకా ఇగో టైం ఉంది, ఇంకా అది ఇది అని ఏదో మోసం చేసే వాళ్ళు ఏముందండి, మాటలు ఎక్కువ చెప్తారు, వినసంపుగా ఉంటాయి, ఆ మాటలు కూడా తీయగా ఉంటాయి, చక్కగా వాళ్ళు ఏంటంటే నమ్మదగినట్టుగా ఉంటాయి. పెట్టేస్తాలే, మీరు తినండి, లేట్ అయిపోయింది. ఒక్కడనే పెట్టేస్తాను, అవసరం అంతమంది. పెట్టాను అయితే పెట్టి చూస్తున్నారు అందరు కూర్చొని. ఇలా పెట్టే ఇచ్చిన ఈ 2 అమ్మగారు కూడా అయ్యానా? కొంచెం కోరేసి పార్వతి గారి పోదాం. ఈ నెల బొబ్బాయి చెట్టే కాయ పండింది, బొబ్బాయి చెట్టు చాలే. స్మెల్ వస్తుంది. పొలాల పై మీద ఉండారా? సాంబార్ ఏదో ఒకటి ఎక్కడ చోట కొడుతూ వెళ్ళిపోయి ఉండాలంటే. చాలే చాలే ఇచ్చే చాలు.
ఇందులో గుంటగడ్డ ఉన్నాయి. పెట్టేసాయి ఏంటి ఇలా పరుచుకొని వెళ్ళిపోయావు. డాను కూర్చోండి అందరూ. డాను అమ్మే ఇగో ప్లేట్లు ఇచ్చేయండి. అట్టి ప్లేట్లు ఇచ్చేసేయండి. కూర్చున్నాం. ఇది ఒకటేనా? అంతేగా ఐటమ్స్. ఇగో అటెల్లు అంతే. సాంబారు పెరుగు చేస్తున్నాయి. మీ డాడీతో తెచ్చేయండి. వైట్ రైస్ వద్దా? వైట్ రైస్ కట్టనా? అసలు చెట్టు ఉంటేనే మెదుగుతూ ఉంటాయి. మూలన పడేసారు. అదే కదా అమ్మ తింటున్నాడు. ఏడు తిరుగుతున్నాడు ఇక అటు ఇటు వంటల. ఒక్క పల్లెటూరి స్టైల్లో వండావంటి. నువ్వు తిందుతే కానీ నేను తినలా, ఇంకా తింటాను. నువ్వు తిన్నావు కదా ఉంది. నువ్వు వండుకొని నువ్వే చెప్పకూడదా? ఎవరన్నా చెప్పాలి. మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి చేయించుకోండి. కూటమి అయితే అయిపోయిందండి. ఇంకా భోజనాలు అయితే ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఇంకా భోజనం చేస్తున్నాం. భోజనం అయితే అయిపోతే కనుక మనం ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్తాం. షారోన్ అయితే ఇప్పుడే వస్తుంది కూటమి అయిపోయాక. ఏంటండి వదలవానికి ఎలా ఉంది? ఇదైతే బాగుంది. KFC స్టైల్లో చికెన్ పకోడీ నచ్చిందా నీకు? ఉడిగింది రెడీ. ఊడిపోతుంది ఎలా ఉంటుంది. పక్కా పల్లెటూరు స్టైల్లో వండిందంట ఆంటీ. చికెన్ కర్రీ మంచిగా స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సామంతనే పండగ చేసుకుంటాడు ఈరోజు. చికెన్ అంటే ఇష్టం ఏంటి హేమంత్కి? బాగుందా? బాగుంది వేడి వేడిగా. ఇంకా నేను కూడా తినేస్తా, ఆకలి వస్తుంది. ఇది ఒకటే ఉందండి కోడి, ఇంకా ఉండాలి కదా దీంతో పాటు 3. అవి చేయలేదు పిల్లలు? అన్నిటి పిల్లలు చేపిస్తారు.
నువ్వు తినేస్తున్నావా? మాకు పెట్టలేదు ఎందుకు మరి? లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది బాగా, అందుకే ముందు మేము తినేస్తాం. ఇంకా మీరు నలుగురే పెట్టుకొని తినేయండి ఇక్కడ కూర్చొని. బాగుందా కూర? విద్య అంటే ఎక్సలెంట్గా ఉండండి, పల్లెటూరు స్టైల్లో స్మోకీ ఫ్లేవర్. ఆంటీ పుణ్యం ఉంది కావాలని అడుగుతుంది. మనకెందుకు ఫోన్? వాళ్ళ అక్కల ఇంట్లో ఉందండి, తెప్పిద్దామండి. మనం పోతే పెద్ద తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బాగుంది, పచ్చడి కూడా బాగుంది. పొలాల పొయ్యి మీద చేశారు కానీ తినేసిన తర్వాత ఇలా ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. మంచిగా ఉంది. పట్టుకున్నా బ్యాగ్. బ్యాగ్ ఎవరు తీసుకెళ్తారే? కూటమి అయితే అయిపోయిందండి, ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళాలి. ఈ బ్యాగ్ పెట్టాను ఆ బండి మీద. కుదరదేంటి ఇది? అయినా వెచ్చగానే ఉంటుంది ఆరేకన్నా. అవునవును. ఎవరు వెళ్తారు? వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారు? అది నోటి మీద ఇట్లా కొట్టండి, లేదంటే చేతి మీద ఇట్లా కొట్టండి. అది పెట్టుకోవడం అలాగే పెడతారు, కాదు మనం మాన్పించుకుంటుండాలి. అదే మహారాణి గారు వచ్చింది. ఇప్పుడే కడిగాం నీకోసమే రామ్మ. వచ్చావు మహారాణి గారు. బురదంతా రాసుకుని వచ్చింది. అలాగే చల్లగా ఉందిగా, పడుకుంటుంది వచ్చి. ఇక 320 ఎంత? 320. ఈ 40 200. ఆకులు 200, 4 కట్టలు. ఈ 3 ఏమో 120. పట్టణ ఇది పట్టణాలకు. అయిపోయింది, ఇంకా తీసుకోవాలా? గుడ్లు తీసుకున్నావా? అట్లా కూడా తేలేదు కదా మనం. సరే కదా, అదే ఎండు చేపలు గుడ్లు తీసుకుని వెళ్తాను. ఎండు చేపలు, ఆకులు కట్టలు, పేపర్ గ్లాసులు, డిస్పో గ్లాసులు ఇవైతే తీసుకున్నాం. డిస్పో గ్లాసులు, ఎండు చేపలు, పేపర్ ఆకులు. రాగానే అయిపోయిందా? పదా అదే అందరూ ఉంటారు. తెల్లవారులు వేయాలంటే కంపదా ఉందండి. నువ్వు చల్లగా ఉండగా ఏంటిది అది? టేస్టీ పిజ్జి. కంప కదా? కంప పోయింది. స్టవ్ తీసుకొని రంటే తీసుకోరు. అక్కడికి వెళ్ళారు మీరు? ఎనర్జీ కోరింది. బాల్ అలా వేస్తామండి, స్లోగా అంటే ఆన్ చేయండి మీరు తాగేసి. చింతలు 3 రోజులు అయింది అంతగా సాంగ్ చేసి. పొద్దున్న చేసాడు వాడు. అవసరాలు 2-3 వేలు ఉంటాయా? మనకు వచ్చే జీతం 10,000 అయితే మన అవసరాలు ఎంత ఉంటాయి? ఇంకా ఎక్కువే ఉంటాయి. మనం ఏం చేయాలి? మన విశ్వాసంతో ఏం చేయాలి? చూసినట్టు అనుకుంటారు
పిచ్చి పట్టింది వాళ్ళకి. మరీ అంత పిచ్చిగా నమ్మకూడదండి దేవుడిని. వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు. బయట లాజిక్ అనేది కాదండి భక్తి. మన విశ్వాసంతో మనం దేవుడి వైపు చూసి, ప్రభా నా దగ్గర ఉన్నది కొంచెమేనయ్యా, ఈ నెల నన్ను ఆశీర్వదించు, నా దగ్గర ఉన్నది కొంచెమే. దేవుడు చేశాడు కదా, మనం చేయాలా వద్దా? ఆయన ఎందుకు నేర్పిస్తానికే మనకి ఇది చేశాడండి. బైబిల్లో రాయబడిన ప్రతీది కూడా మనం చెయ్యాలనే చేసింది, మనం నేర్చుకోవాలని మనకు మాదిరిగా చేశాడు ఆయన. అంతేగాని ఆయన ఏదో ఊరికి చేసేసేలా. ఆ రోజు అక్కడ అంత అద్భుతం జరిగింది. ఎంత అద్భుతం! అది ఆయన ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకే శిష్యులకు ఇచ్చిన వారందరూ తృప్తి పొంది, వాళ్ళందరూ పాపం చాలా ఆకలితో వెళ్ళిపోయారనుందా? సరిపెట్టుకొని వెళ్ళిపోయారా? పోనీలే పాపం ఏదో ఒకటి ఎవరిలో ఏం దొరికింది అని సరిపెట్టుకున్నారు వాళ్ళు. లేదండి, దేవుడు ఆశీర్వదిస్తే నీ బిడ్డలో కడుపు నిండానే తింటారు, నీ ఇంట్లో కడుపు నిండానే తింటావు. నువ్వు నీ జీవితంలో అన్ని నిండుగానే ఉంటాయి, వెలుతులు ఉండవు. దేవుడు ఆశీర్వదించాలి ముందుగాని. దేవుడు ఆశీర్వదించలేదు, నువ్వు ఇంకా వెలుతు పడుతున్నావు, ఇంకా నాకు ఇబ్బందిగా ఉంది, ఇంకా నా జీవితంలో ఇంకా నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను ఈ విషయంలో అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో పాల్గొనలేవు. అందుకే నేను టెన్షన్ ఎక్కువ. కొద్ది కూలి కావచ్చు, జీతం కావచ్చు, రాబడి కావచ్చు, మనకు వచ్చేది కొంచెం కదా. మన విశ్వాసం, మన నమ్మకం, మనం ఈ భూమి మీద ఉన్న జ్ఞానంతో మనం ఆలోచిస్తాం. ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా 9 అవుతుంది. సెకండ్ ప్రేయర్ అయితే ఉండిద్ది చర్చిలో. ఇంకా ఇప్పుడైతే ఇక టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు ఇక రెండో ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఏంటిదమ్మా అది చెయ్యాలి, ఇప్పుడు చేస్తున్నావు. ఏంటి టిఫిన్ ఇవ్వాలి? ఉప్మా. చేస్తారు ఉప్మా? నేనే చేసా. నువ్వు ఇప్పుడే వచ్చింది? ఇప్పుడే వచ్చి చేసేసాగా, ఉప్మా చేసి లోపలికి వచ్చా. సరే పెట్టేయండి అయితే, ఇంకా అందరు తినేస్తారు. పెట్టేనాక చట్నీ అయిపోతే పెట్టేసి బయటకు వచ్చేమని అయితే ఇక్కడ తినేస్తారు. ఇంకెందుకు తినేసి వెళ్ళిపోతారు. వచ్చి అందరూ బయటకు తీసిపోయారు. ఇదిగోండి ఆంటీ, మంచినీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, ఈ లోపు తెచ్చేస్తారులే మీరు తినేలో. కొంచెం అంట పెట్టు. ఇదిగోండి, ఇంకా తగ్గించమంటారా ఆంటీ? మీరు కూడా తినేయండి. మీరు కూడా తీసుకొని తినేయండి. చింతల్లి ఏ తినవా ఇప్పుడైతే టిఫిన్? పిల్లలు వాటర్ తాగడానికి వెళ్ళారు ఇద్దరు, వీడు తిండంట. ఇక మోషేకి నేను వాళ్ళ ఆవిడకి వీళ్ళిద్దరికి ఇచ్చేసి. మీరు ఎవరో తీసుకోండి, వదిలేసుకుంటారే. మాట పడుతున్నారు ఎందుకు అలాగే? కరెంటు పోయినా సరే మీరు మీటింగ్ అయితే ఆపలేదుగా. ఫ్లాష్ అది రైట్ కాదు. డేవిడ్ గారు అయితే ఇప్పుడే వచ్చారండి. ఇంకా కరెంట్ అయితే పోయింది ఇక్కడ, అందుకని మా వాళ్ళు అయితే ఖాళీగా అయితే కూర్చొని మీటింగ్ చేసుకున్నారు. కరెంట్ అవి వస్తే కనుక ప్రేయర్ స్టార్ట్ చేద్దామని ఆలోచించుకుంటున్నారు. నువ్వెందుకు వాయిస్తున్నావు ఆపకుండా?
వాయించొద్దని చెప్పాక నేను డప్పులు. చీకటి ప్రపంచంలో ఉంది ఇక్కడ. కరెంటు పోతే చుట్టూతో ఏం కనపడట్లేదు అనమాట అస్సలు. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, రెండో ప్రేయర్. ఇంకా అందరూ అయితే చర్చి లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇవాళకైతే ఇది వీడియో అండి. ఇవాళ నిన్నటిది ఇవాళది కలిపి అనమాట ఈ వీడియో. రేపు ఏం జరిగింది అన్నది రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.